ప్రెజలర్ ఈ ఉదయకాల సమయమున ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ లేఖనం. నేను మీకు బహుఘనతను కలుగజేసేదను. దేవుడు స్పష్టంగాను యథార్థంగాను ప్రతి బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మనము దేవునిని గనపరుస్తాం? మనం దేవుణ్ణి గనపరిచేవారుగా ఉన్నామా, మరి దేవుని నామాన్ని కించపరిచేవారుగా ఉన్నామా? ఒక్కసారి మనలను మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. విశ్వాసులమైనటువంటి మనము, ప్రభువులో చేరినటువంటి మనం, ప్రభువునందు నివసించుచున్న మనం ఏ దినమున ప్రభువుల వారికి ఘనతను తెచ్చేవారుగా ఉన్నాం, ఆ ఘనతను కలుగు చేసేవారుగా ఉన్నాం. మరి మనము దేవునికి ఘనతను కలిగజేసిన ఎడల దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో ఘనపరుస్తాడు. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఈ యొక్క శుభ శుక్రవారం దినమున ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఆ రీతిగా లేనట్లయితే ఈ దినం నుండైనా దేవుని ఘనపరిచే వారిగా మనం ఉందాము అనుకుంటే అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రభునందు ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో నివసించుచు మా హృదయములను పరిశీలించుచున్న మా రాజా, మీ వందనములు తండ్రి. ఇదిగోనైనా ఈ ఛానల్ను ఈ శుభ శుక్రవారం దినమున ఎందరైతే వీక్షించుచున్నారో ప్రతి ఒక్కరికి కూడా నాయన మారు మనసును దయచేయండి ప్రభా. మేము మారాం, ప్రభువులో ఉన్నాం అనుకుంటూనే మీ నామాన్ని ఈ లోకంలో హీనపరుస్తూ ఉన్నారు. అలాంటి వారిని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ నామాన్ని ఘనపరిచే వారిగాను, ఆ ఘనతని బట్టి మేము ఈ లోకంలో మీ నామాన్ని ఘనపరిచే వారిగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాం. ఆ రీతిగా ఈ దినం నుండి ప్రతి ఒక్కరికి అలాంటి మనస్సును దయచేయమని ప్రభుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో ఇదిగోనైనా మన్నుని మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించుచున్న ప్రతి బిడ్డను మీ చేతులకు, మీ పాదముల దగ్గర పెట్టి అప్పగించుకుంటూ ప్రభుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.